నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం స్వామీజీ. నమస్తే తల్లి. అయితే ఇప్పుడు దీపారాధన, ధ్యానము, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. భగవంతుని చేరుకోవడానికి, మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము. మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, ఇదంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పంటుంటారు. ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు, నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు. కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి, అది ఏ మార్గం ఎంచుకున్నా. కొంతమంది అసలు ఏమీ చూపించరు, నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు. కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు. అసలు ఏంటి, ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము? నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా? అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి? మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూప్రపంచం మీద ఉన్న చాలామంది మానవులు అనుకోరు. ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు. మొదటి విషయం. రెండు, నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది. రెండు. మూడు, అతి అనేది ఎక్కడ, తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు చేసే భక్తి వరకు అతి అనేది ఎక్కడా కూడా మంచిది కాదు. ఓకేనా? నవవిధ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు. ఏ మార్గం లేదు, నువ్వు అడవిలో కూర్చున్నావు, ధ్యానం చేసుకో, నామస్మరణ చేయి. ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధూపం, దీపం, నైవేద్యం, నామం. అమ్మా, ఒక ప్రమిదలో దీపం వెలిగించు, ఒక బెల్లం ముక్క పెట్టు, నమస్కారం పెట్టుకో. నువ్వు శివయ్యకి దీపం పెడుతున్నావు అనుకో, శివ 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 అనుకుంటూ ఉండు. నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు. అమ్మకు పెడితే అమ్మకు బోల్డ్ అని పేర్లు. నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు. దుర్గమ్మ పెట్టావనుకో, దుర్గమ్మ దుర్గమ్మ అనుకో, శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో, అయితే శ్రీమాత్రేమో శ్రీమాత్రేమో అనుకో, లలితాకైతే ఓ సహస్రనామాలు. ఏమమ్మా పెట్టుకో. నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం. ఎదట వాడిని మోసం చేయాలి, ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి, ఎదట వాడిని హింస పెట్టాలనే భావనలు మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే, నారాయణ అంటేనే, అసలు ఏమనకపోతేనే. కనుక మనిషికి మోక్షం ఎక్కడ వస్తుందంటే నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నువ్వు ఎదటవాడు, నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే. అంత జ్ఞానం రావాలంటే సాధ్యమేనా? నేను చాలా మందిని చూశాను, ఫ్యాంట్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చీమకు కూడా అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను. వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగరీత్యాలు, వ్యాపారీత్యాలు చేస్తూనే ఉంటారు, మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. ఉంటారు, లేరు అనుకోకు. కాకపోతే వాళ్ళు అసలు భక్తిని ఎక్కడ ప్రదర్శించరు. కనుక ఉన్నారమ్మా, అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు హిందూ శంకర సభ ఉంది కదమ్మా, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. వాళ్ళని ఎవరిని ఆహ్వానించాల్సిన పని లేదు, తెలిసింది కదా. ఏ బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ వచ్చేస్తారు. కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు. వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి. అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు, దుర్మార్గాలు, ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం. నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటారు? త్రేతాయుగం, పరశురాముడు రేణుకమ్మ నరికినందుకేగా యుగం అంతమైంది. కృతయుగం, త్రేతాయుగం, సీతమ్మని ఎత్తుకెళ్ళినందుకేగా రావణాసురుడు అర్థమైపోయింది, యుగం అయిపోయింది. ద్వాపర యుగం, ద్రౌపదేవిని నిండు సభలో జుట్టు పట్టుకుని ఈడ్చినందుకేగా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. అవునా? స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవడు వంశమైన నాశనం అవ్వాల్సింది. స్త్రీని హింస పెట్టిన తర్వాత, స్త్రీని అఘోరపరిచిన తర్వాత, స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా దానికి మూలం ఎవడైనా సరే వంశం ఆగమైపోతుందమ్మా. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? మండోదరి మహాప్రతివత, అయినా ఆమె ప్రాతిపత్యం రావణాసురుడిని కాపాడలేదు. అవునా? గాంధారి మహాప్రతివత, భర్తను పెళ్లి చేసుకునే ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది. పెళ్లి చేసుకునే ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు, తప్పు.
పలానా వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు కనుక నేను కూడా గుడ్డిదానికి ఎలా ఉండాలి ఇప్పుడు నుంచే నేర్చుకోవాలని చెప్పి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది. మహాప్రతివత. పుత్ర ప్రేమ. కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది. అమ్మా నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత పందెం కట్టాడు, ఇది నగ్గదు, ఈ కురు సభలో ఇంతమంది గొప్ప గొప్ప ఉన్నారు, భీష్ముని తాత అది నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని, నీకేం చేస్తుంది వర్మి అని. చివరికి వికర్ణుని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు. వికర్ణ నువ్వు మా వంశంలో నువ్వు మా తోడుగా మాకు తోడుగా పుట్టవలసిందిరా. కురువంశంలో కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కడవే నిలబడి మాట్లాడావు, కానీ యుద్ధ నీతి నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను అన్నయ్య ఆ రోజున, నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు. తప్పదు, నా ధర్మం నేను మాట్లాడు, కానీ నా మాట విలువ లేదుగా, ద్రౌపదిని ఎవరు ఆపలేదుగా, నా మాట లెక్కలేదు కదా. ఈ యుద్ధం వచ్చింది, నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా, కానీ యుద్ధం చేద్దాం, సావో గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు, చచ్చిపోతాడు. భీముడి చేతులు చనిపోతాడు. వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళం నిలబెడతాడు, వికర్ణ ఎంత పని అయిందిరా అని. ఏమ్మా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి చేసింది. ఏమ్మా ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న విజయం సాధిస్తుంది, దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంతమందిని కాపాడిన కృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు? అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార పూర్తయినప్పుడు ఎవడైనా పతనం అవ్వాల్సిందే. రథసారథి అర్జునుడు రథసారథి. అభిమన్యుడు అంటాడు, నానా అభిమన్య ఇంత కురుసాం జరుగుతుంది, మనం లోపలికి వెళ్ళకూడదు, వద్దు నానా పరిస్థితులు బాగలేవంటే నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు. ఖతం, వాడి జీవితం అంతటితో ముగిసిపోవాల్సిందే. అంటే అహంకారం ఎంత స్థాయికి వెళ్ళిందంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది. మేనమామ దేవుడితో సమానం. ఓకేనా. కనుకమ్మ స్త్రీని అవమానించిన, అవహేళన చేసిన, తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు, వంశాలే నాశనమే, ఒక్కడి నాశనం కాలేదు, వాడు వంశమే నాశనం అయిపోయింది. సో కనుక ఇది తెలిసిన వాడెవడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు. అది వెళితే వాడు సుఖంగా ఉండలేడు. 3 యుగాల నుంచి చెబుతున్నారు, అయినా ఈ మూర్ఖులు మారట్లేదు. చూద్దాం. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా, లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకోమ్మా, అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం. గత జన్మ కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలో ఎంటబడుతూ ఉంటాయి, రుణబంధాలు అనేవి పిల్లల రూపంలో ఇవ్వబడుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే అహంకారపూరితంగా చేసే ఆహారాలు, తినే ఆహారపు అలవాట్లు, ప్రతిదానికి మాంసాహారం కావాలి, ఉన్మాదం పెరిగిపోతుంది. తినే ఆహారం, మనం చూసేటువంటి విధానం, మన మనసులో నుండి ఆలోచన విధానం మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. కడుపులో పోయేది, కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది. బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ రెండు కూడా అదే చేస్తుంది. ఏమ్మా ఇప్పుడు చాలామంది అంటుంటారు సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా అని. తినొచ్చా, కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా. కౌలాచారం కులావరణ తంత్రంలో 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనకందరికి తెలిసే విధంగా శ్లోకం 51వ శ్లోకం ఇవ్వబడింది. ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా. ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు, వధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అది నీ ఆహారంగా కావచ్చు, భగవత్ మరో దానికి కావచ్చినప్పుడు శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ ఈ పశు జన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను, నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెబితే అందరికి అర్థం కాదు కదమ్మా, ఆ విధానం చెప్తున్నాను, ఉండుగాక అని చెప్పి మనం తలుచుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి. దాన్ని 10 మందికి మనం పలహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు, ఆహారంగా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా చేసేటువంటి అలాల్ అనే పద్ధతి అదే. వాళ్ళు మక్కా వైపు తిప్పి అలాలు చేస్తారు. ఆ విధానం మనకు పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంది. మనం ఉన్నదాని లేదు అనకూడదు. నేను ప్రామాణికం కూడా చూపించాను మీకు. ఏమా కులావరణ తంత్రం అది కౌలాచారానికి సంబంధించింది, కాకపోతే విచ్చలవిడితనం లేదు. కానీ మన దగ్గర మనం ఆచరించేది కౌలాచారమా కాదనుకుంటాను కదా. ఎక్కడైనా
నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే, ఆచారంలోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు మాంసం కావాలంటే జంతువును వధించాల్సిందే కమ్మా. మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా? లేదు, కాదు కదా. మనం దక్షిణాచారంలో ఉండి వామాచారాన్ని అవలంబించాలంటే కుదరదు, వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే. కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవే, కులాచారానికి సంబంధించినవి. మనకి ప్రతి గ్రామానికి ఊరు బయట ముత్యాలమ్మ ఉంటుంది, ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి ప్రతిష్టప్పుడు దున్నపోతుని బలిస్తారు, అందరూ తెలిసిందే, బహిరంగానే ఇస్తారు. మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు పండితులందరూ? కానీ ఇప్పుడు అంటున్నారు కదా అవి కూడా తప్పు. ఇక్కడే వస్తుంది నాన్న, మన ధర్మం ఇక్కడే భ్రష్టపడుతుంది. నువ్వు గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నువ్వు గొప్పవాళ్ళని భావించు, నువ్వు గొప్పవాళ్ళైతే కావచ్చు, కానీ మన పూర్వీకులు ఎందుకు అవమానిస్తావు? మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదా? కొన్ని వేల సంవత్సరాలకు ఎందుకున్నది ఈ ఆచారం? మీరు పెట్టింది కాదే, నేను పెట్టింది కాదే. ఈ మాంసాహారం అనే ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే, కొన్ని యుగాలుగా లేకపోతే అసలు మేకను నువ్వు ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు నాన్న. దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే. మన ఇంట్లో మన ఆచారం సనాతన ధర్మం ప్రకారం అది గోవు కాదే. మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం, ప్రేమ కోసం, ఆధ్యాత్మం కోసం పెంచుకుంటాం. ఏ తల్లి, అవునా కాదా? ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం, సర్వదేవతలను చూసినట్టు సంతోషపడతాం, గోవుని తాగి పులకరిస్తాం. నువ్వు మేకను తాగి పులకరించవే, గొర్రెని తాగి పులకరించలేవే. మన నీ ఇంట్లో కోడి ఎందుకు? అడవిలో కోడి తిరుగుతున్నాయి, నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు? నువ్వు పెంచలా, నీ పూర్వీకులు పెంచారు. ఏనా? వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. జ్వరం తగ్గించి టాబ్లెట్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మికం నేర్పు, ఆహారాన్ని గురించి చెప్పు మాకు. ఆధ్యాత్మికం మాత్రమే చెప్పు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే మానుతాడు. నువ్వు ఆహార అలవాట్ల గురించి చెప్పకు. ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో జరపడతావో వాడి ఆహార అలవాట్లకు సరితూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు. అంతే, అవునా కదా తల్లి? ఇప్పుడు మన పూర్వం, ఇప్పుడు గ్రామానికి ఊరు బయట, మా జుజ్జూరు గ్రామంలో ఊరు బయట ముత్యాలమ్మ తల్లి ఉన్నది. ఆమెను 1819వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉన్నది. అంటే ఇప్పుడు 200 సంవత్సరాలు దాటిపోయింది. పునఃప్రతిష్ఠ చేసినట్టు, అంతకుముందు ప్రతిష్ఠ చేసి ఎన్నాళ్ళు అవుతుంది మనకు తెలియదు కదా. పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉంది. మరి ఆమె దగ్గర ఎప్పటి నుంచో సాధనలు జరుగుతున్నాయి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. అప్పుడు నువ్వు పుట్టావా, నేను పుట్టానా, ఈ చెప్పిన వాళ్ళు పుట్టారా? కానీ అప్పుడు వేదం పుట్టే ఉందిగా, ఉపనిషత్తులు ఉన్నాయిగా, ఏమ్మా అన్నీ ఉన్నాయి కదా, మన పురాణాలు ఉన్నాయిగా. మరి అప్పుడు వాళ్ళకి తెలీదా? కనుక ఎదుట వాళ్ళ ఆహారం మీద నువ్వు ప్రవచనాలు ఇవ్వకు. గరికపాటి వారు, చాగంటి కోటేశ్వర గారు లాంటి మహానుభావులే ప్రవచనకర్తలు, వాళ్లే ఒప్పుకున్నారు మాంసాహారం నిషిద్ధం కాదు నాన్న, విచ్చలవిడిగా తీసుకోకు. మాంసాహారం తీసుకున్న రోజు దేవాలయానికి వెళ్ళకూడదా నిజంగానే? అలా మరి ఒక జీవిని చంపి నువ్వు తిన్న తర్వాత నీ శరీరం మైలైనట్టేగా. మరి అమ్మవారికే నివేదన చేస్తుంటారు కదా, నువ్వు నివేదన చేసుకుని బయటకు వచ్చావుగా. నివేదన చేసే ముందు అక్కడ నువ్వు మాంసాహారం తీసుకుని వెళ్ళలేదు కదా. ముందు అక్కడికి వెళ్ళి ఈ బలి పశువుని పూజ చేసి బలి ఇచ్చిన తర్వాత అక్కడ నువ్వు బయటకు వచ్చేస్తావుగా. ఏమ్మా అయిపోయింది అంతటితో. కానీ ఇప్పుడు ఏమైందంటే తినే తిండిలో మాంసం, తాగే దాంట్లో మాంసం, ఈ ఫ్రైడ్ రైస్లని, నూడిల్స్లని, సర్వం కోడిగుడ్లని, అవన్నీ అంతా మాంసాహారం నిషేధం కాదు కానమ్మా, మన శాస్త్రం ప్రకారం విచ్చలవిడితనం లేదు. కావాలంటే మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాడు, ఇంటికి కొత్తలుడు వస్తే ఏదన్నా ఒక కోడి లాంటి దాన్ని దేని చేసి పెట్టేవాళ్ళు, ఏదైనా పండుగ వస్తే చేసి పెట్టేవాళ్ళు. అంతేగాని ఇట్లా వారం అసలు ఆదివారం తినడం అసలు లేదు మనకి. ఆదివారం కల్చర్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మన కల్చర్. ఆదివారం కల్చర్ అసలు మనకు లేదు. మన ఇంటికి ఏదైనా పండగ అయితే లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అప్పుడు మాత్రమే మాంసాహారం ఉండేది. మన దొడ్లో చిక్కుడుకాయ ఉండేది, వంకాయ ఉండేది, బెండకాయ ఉండేది, బీరకాయ ఉండేది, అన్నీ ఉండేవి. వాళ్ళు వచ్చారు గనక ఇంట్లో, అది కూడా ఇంట్లో పెరిగిన దాన్నే పెట్టేవాళ్ళు, ఇంట్లో పెరిగిన కోడినే వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా హైటెక్ యుగం, హైటెక్ ఫుడ్లు. మరీ దారుణం ఏంటన్నా, 10 సంవత్సరాల పాప పెద్ద మనిషి అవుతుంది. దేని వలన? ఈ బాయిలర్ కోళ్ళ వలన, బాయిలర్ చికెన్ వలన. అదే నాటుకోడి పెట్టు కాదుగా. ఈ పిల్లలు కూడా అవే తింటారు, అవే కావాలి, పలావులు, బిర్యానీ. కనుకమ్మా మాంసాహారం నిషేధం కాదు, అలా అని విచ్చలవిడితనం లేదు. ఖచ్చితంగా ఉగాది ఉన్నది, ఉదయాన్ని పంచాంగం చూసుకొని వచ్చి సాయంత్రం పొలం మొదలు పెట్టుకుని వచ్చి అదే రోజు సాయంత్రం ఈ జంతు బలి చేసుకుంటారు, గ్రామ దేవతలు జంతు బలి చేసుకుంటారు. పల్లెటూరులో ఉన్నది ఉగాది రోజు చేస్తారు. మా వంశపారంపర్యం, మా కులదేవత అంకమ్మ తల్లి, ఆమె ఉగాది రోజు ఖచ్చితంగా బలి ఉంటుంది. మాకు 5-6 తరాల పైనుంచి ఉన్నది. మా అమ్మవారు సొంతంగా, మా నాన్నగారు
ఉమ్మడిగా ఉన్న దేవస్థానాన్ని తీసేసి మా కోసం విడిగా దేవస్థానం నిర్మాణం చేశారు. నేను ఒక పీఠాధిపతిని అయిన తర్వాత నేనే ఆపలేకపోయాను ఉగాది బలిని. మా అమ్మగారు మా నాన్నగారు ఆ మాట తీసుకున్నారు. మనకి మా నాన్నగారికి జ్ఞాపకం వచ్చినప్పుడు 5-6 తరాలు, ఇప్పుడు మీరు 7-8 తరాలుగా మనకు అమ్మవారు ఉన్నది నాన్న. నువ్వు ఇలా పీఠాధిపతి అయ్యావు అయినంత మాత్రాన నువ్వు మన వంశం పరంగా వస్తున్న ఆచారాన్ని ఆఫ్ చేస్తే ఒప్పుకోను. మిగతా 360 రోజులు నీవి, 65 రోజులు నీవి. ఉగాది మాత్రం అమ్మవారిది. ఆ రోజు అమ్మవారికి వదిలేయాలి నువ్వు. ఆ రోజు అమ్మవారి జాతర జరగాల్సిందని చెప్పి మా నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఎన్ని తరాల నుంచి వస్తుంది. ఇగో ఇలాంటి వాటిని అడ్డగోలు ప్రసంగాలు చేసి ఆపటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సరే ఆఫ్ చేయనా, ఏ మాంసాహారం వద్దు. తోటకూర కట్ట కోసం కొట్టుకుంటారు, కొత్తిమీర కట్ట కోసం కొట్టుకుంటారు. అవునా? కేజీ టమాటాలు 50 రూపాయలు అయితేనే తినగలిగే వాళ్ళు లేరు. ఇప్పుడు మాకు 30% ఉన్నారమ్మా మొత్తం మీద. 20 to 30% ఉన్నారు వెజిటేబుల్స్. 100% అయ్యారనుకుందాం. ఓకేనా? నువ్వు ఇంటర్వ్యూ ఆఫ్ చేసి తోటకూర ఎక్కడ అమ్ముతున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా నీకు దొరకదు. మాటలు చెప్పడం వేరు నాన్న. మనం వాస్తవికత జీవితంలో జీవిద్దాం. మనం వాస్తవికతంగా జీవిద్దాం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మాంసాహారం నిషేధం కాదు, కానీ విచ్చలవిడితనం లేదు. మీకు తెలియకపోతే ఈ కులవర్ణ తంత్రాన్ని ఒకసారి చూడండి. దాంట్లో ప్రత్యేకించి ఒక పశువుని బలిచ్చే ముందు ఏ మంత్రం చదవాలో కూడా మంత్రం కూడా ఉన్నది. ఆ మంత్రం అనేది నువ్వు పక్క బయట ప్రపంచంలో తీసుకొచ్చి 10 మందికి నేర్పితే మన వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి అలాగే మాంసం తినాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పం, వాడిని చేయనీయం. ఇప్పుడు వాడి వృత్తి వాడు చేసుకుని బ్రతుకుతుంటే వాడిని వద్దంటాం. నువ్వేం ఆ వృత్తిలో ఎలా నడవాలో నువ్వు నేర్పవు. ఏమ్మా, రేపు సంక్రాంతి తర్వాత ఈ మంత్రాన్ని ఒక 10 మందికి నేర్పుదాం అనుకుంటున్నాను. ఈ మాంసాహారం జంతు బలి మంత్రాన్ని బాబు హలాల్ మంత్రం ముస్లింస్కే కాదు హిందువులకు కూడా ఉన్నది. బలి మంత్రం అని చెప్పి ఒక 10 మందికి నేర్పితే ఈ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి నేర్పుతారు. మరి ఇప్పుడు పనిలో పని చెప్పేస్తే లేదు నాన్న, గురువు గారు అనుమతి లేదు. అవునా? సరే గురువు గారిని చెబుదామని ఆగాను. ఒకవేళ మీరు గురువు గారు అనుమతి ఉన్న ఇలా వీడియో రూపంలో అందరికి చెప్పొచ్చు. అవకాశం ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే చెబుతాను విషయాన్ని అంతా. ఓకేనా? అది ఖచ్చితంగా చెప్పాలి నాన్న. ఇప్పుడు కటిక వాళ్ళ ఒక తెగ ఉన్నది, మన హిందూ ధర్మంలో కటిక తెగ ఒకటి ఉన్నది. అవునండి. వాళ్ళే మాంసాహారం చేస్తారు. వాళ్ళు గాని రజకులు గాని చేయొచ్చు. అసలు వాళ్ళిద్దరికి తప్పు లేదు. రజక వర్ణానికి కానీ కటిక వర్ణానికి కానీ తప్పు లేదు. అసలు ఆ వర్ణం వాళ్ళే లేరు. ఇప్పుడు ఏమైపోయారంటారు? వర్ణాలన్నీ మాయమైపోయినాయి అమ్మా. మనమే మాయం చేసుకుంటున్నాం. నువ్వు వెళ్ళి ఎక్కడో తెచ్చుకుంటున్నావు, వీడి కొట్లో కొనవు, వీడి అంగడిలో ఎగలు తోలుకుంటాడు, వీడికి భార్యాపిల్లలు ఉంటాడు కదా, వీడు వాడి కింద కూలికి వెళ్తున్నాడు. మన ధర్మాన్ని మనం బతికించే ప్రయత్నం చేయాలి. అవును. ఈ తిండి మీద బట్టల మీద పక్కన పెట్టు. మన ధర్మంలో ఎవడన్నా వెనకబడిపోతున్నాడంటే ఒక వర్ణం వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారో దాని మీద దృష్టి పెట్టండి. దేవాలయ మాన్యాలు మొత్తం అమ్ముకున్నారు. ఇవాళ వచ్చి సేవ చేయమంటే ఎవడో ఎలా చేస్తాడు? ఇప్పుడు మా నాన్నగారు అమ్ముకున్నారమ్మా. మా దేవాలయం భూమి ఉందనుకుందాం, మాన్యం 4 ఎకరాలు మా నాన్నగారు అమ్ముకున్నారు. నన్ను వచ్చి దేవాలయంలో సేకరి చేయమంటే ఎందుకు చేస్తాను? నాకు హక్కు లేనప్పుడు బాధ్యత లేదు కదా. అదే కదా. నేను నా హక్కును కోల్పోయాను. నాకున్న దేవాలయం సంబంధించిన ఆస్తి మీద హక్కు నేను కోల్పోయినప్పుడు నాకు దేవాలయం బాధ్యత ఎందుకు ఉంటుంది? ఇది రాజకీయ కోణంలో జరిగిన కుట్రమా? రేపు హైందవ శంకరంలో అదే చేస్తున్నాం. ఖచ్చితంగా మన దేవాలయ ఆస్తులను మనం తిరిగి వస్తే మళ్ళీ మన దేవాలయాన్ని కలకలాడుతుంది. 1,00,000 ఎకరాలు పైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఎకరాలు పైన అన్యాక్రాంతం అయిపోయింది మన దేవాలయ భూములు. లెక్క ప్రకారం 1,40,000 చిల్లరమ్మ. 1,40,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది. అది తల్లి. అయితే ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అంటారు కదా. అవును. కానీ శివుడిగా, కృష్ణుడిగా, రాముడిగా రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం. ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు. ఎందుకు భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధించాలంటారు? ఈ ప్రశ్న అడగాల్సినంత అవసరం ఏముంది? నా చిన్న ప్రశ్న. నేను యోగి నరేంద్రానంద స్వామీజీని. మా నాన్నగారికి నేను 5వ సంతానం, చిన్న కొడుకుని. మా అన్నయ్యకి నేను తమ్ముడిని, 3 అక్కలకి తమ్ముడిని. ఇప్పుడు మా అన్నయ్య గారి పిల్లలకి నేను బాబాయిని. ఓకేనా? నా భార్యకి నేను భర్తని, మా అత్తయ్య గారికి నేను అల్లుడిని. నా మీద చెబుతాను, ఇంకోటి వద్దు. నా పిల్లకి నేను తండ్రిని. ఇప్పుడు మా అక్కయ్య గారి పిల్లలకి నేను మేనమావని. నాలో ఎంతమంది కనిపించారు నీకు? ఎన్ని పేర్లు కనిపించాయి? ఒక సామాన్యమైన నాకే ఇన్ని బంధాలు, ఇన్ని పేర్లు ఉన్నప్పుడు భగవంతుడు ఉంటే తప్పేంటి? మరి భగవంతుడు ఒక్కడే అని చెప్పడం ఎందుకు? నేను ఒక్కనేగా. మీరు ఒక్కరే. మీ పక్కనున్న వాళ్ళందరికీ మీరు ఒక వరసతో అలా ఒక బంధం ముడిపడి ఉంది. అవును. అంతేగాని ఇప్పుడు భగవంతుడు కూడా అంతే. ఇప్పుడు నేను చూసే కోణంలో నాకు శివుడు, నువ్వు చూసే కోణంలో నీకు విష్ణుమూర్తి. ఓకేనా? ఇంకోళ్ళు చూసే కోణంలో లక్ష్మీదేవి. ఇప్పుడు కాళికాదేవి ఎన్ని అవతారాలు ఉన్నాయి?
పార్వతీదేవి ఏదైనా పార్వతి నుంచి వచ్చిన అంశే. ఓకేనా, పార్వతీదేవి ఒక్కరే. సొమ్ముని సంపాదించినప్పుడు దుర్గగా వచ్చింది, రక్తబీజం సంపాదించినప్పుడు కాళీగా వచ్చింది, ఏమ్మా పరివారాన్ని కాపాడగా వచ్చినప్పుడు వారాహిగా వచ్చింది, శాంతమూర్తిగా ఉన్నప్పుడు లలితగా వచ్చింది. సందర్భాన్ని బట్టి భగవంతుడు తన రూపాన్ని వ్యక్తపరిచాడు. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఒకటే, బయట నుంచి వచ్చిన కరెంట్ ఒకటే. వెలుతురు కావాలన్నప్పుడు లైట్లోకి వెళ్ళింది, ఏసీ చల్లదనం కావాలన్నప్పుడు ఏసీలోకి వెళ్ళింది. అంటే ఏసీలోంచి కరెంట్ ఈ విధంగా వ్యక్తపడుతుంది. అంటే మనం ఏ విధంగా కావాలనుకుంటే భగవంతుడు ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు. అదే మన ధర్మం యొక్క గొప్పతనం. నేను ఈ పేరుతోనే ఉంటాను, నన్ను ఇలాగే ఆదరించాలి, నన్ను ఇలాగే కొలవాలి, ఈ పేరుతో కొలవకపోతే మిమ్మల్ని చంపేస్తాను, అది ఈ పేరుతో కొలవాలని చంపేయండి అని మన ధర్మంలో ఎక్కడా లేదు. నువ్వు మొక్కలో చూసినా, రాయిలో చూసినా, రత్నంలో చూసినా, శిలపై చూసినా, నువ్వు ఏ దృష్టితో చూస్తావో నిన్ను ఆ దృష్టితోనే అనుగ్రహిస్తానని చెప్పాడు స్వామివారు భగవద్గీతలో, శ్రీకృష్ణ వారు. నువ్వు ఏ ఏ దృక్పథంతో ఏ ఏ విధంగా నువ్వు దర్శించుకుంటావో నిన్ను ఆయా విధంగానే నిన్ను అనుసరిస్తాను, అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం చూడండి, బట్టి అనుగ్రహించడం కాదు, అనుసరిస్తాను అంటే నిన్ను నేను ఫాలో అవుతాను, నిన్ను అనుగ్రహిస్తాను, నిన్ను ఎల్లవేళ ఎప్పుడు కూడా నా నామస్మరణ నువ్వు ఏ రూపంలో కొలిచినా నిన్ను నేను కాపాడుతూ ఉంటాను, ఆఖరిగా నీకు ముక్తినిస్తాను అని చెప్పాడు. కనుక ఇక్కడ కరెంట్ ఒకటే. నువ్వు వంటగదిలోకి వెళ్ళినప్పుడు మిక్సీ తిరగాలి, ఉపయోగించే విధానాలు వేరు. ఇప్పుడు శ్మశానకాళి త్రైలింగేశ్వరుడు అమ్మవారి సాధన చేసి గొప్ప యోగిగా మాలాంటి వాళ్ళందరికీ ఆదర్శంగా మిగిలిపోయాడు. అదే శ్మశానకాన్ని సాధన చేసి కొంతమంది క్షుద్రప్రయోగాలు చేసి జనాన్ని చంపేస్తున్నారు. ఉపయోగించే విధానం ఒకటే ఏమ్మా, ఉపయోగించే విధానం తెలుసుకోవాలి. సాధన ఒకటే, ఉపయోగించే విధానం వేరు. భగవంతుడు ఒకటే, మనం తీసుకునే రూపం వేరు. కాళీని అందరూ తట్టుకోలేరు, భయపడతారు. కనుక ఆమెను పార్వతిగా ఆరాధిస్తారు. పార్వతి కూడా అమ్మో కొంచెం శక్తివంతంగా ఉంటుంది మా వాళ్ళకి లలితగా ఆరాధిస్తారు. కొంతమంది కామాఖ్య వెళ్తారు, అమ్మవారి అదొక రూపం ఆలోచిస్తారు. కామాఖ్యలు కూడా ఎటువంటి తప్పుల్లో వీళ్ళు చెప్పి అనవసరం ప్రచారాలు తప్ప వాస్తవంగా వెళ్ళినప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను. ఓకేనమ్మా, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అవి పెడతారు, ఇవి పెడతారు, ఏమీ పెట్టరు, అంతా వైదికమే, అంతా వైదికమే. ఇప్పుడు ఈ కౌలాచారణలు చేయాలనుకున్న వాళ్ళైనా చేసుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే అసలు మన ధర్మాన్ని కాపాడింది కౌలాచారమే. నీకు ఆ విషయం తెలుసా? ముస్లిమ్స్ పరిపాలనలో మన దేవాలయాలని బంధించేసినప్పుడు, కూల్చేసినప్పుడు మీకు దేవుడే లేకపోతే మీరు పూజలు ఎక్కడ చేస్తారని చెప్పి అప్పుడులో నవాబులు మనల్ని హింస పెట్టినప్పుడు చెట్టు కింద రాయబెట్టి ఆమెనే ముత్యాలమ్మన్నారు. ఓకేనా, వేప చెట్టుకి పసుపు రాసి మహాలక్ష్మి అమ్మవారు అన్నారు, రావు చెట్టుకి పసుపు రాసి నారాయణ అన్నారు. ఇంకా గుళ్ళోకి ఎవరు పోలా. మరి ఇప్పుడు ఏ ఆచారం కాపాడింది మన ధర్మాన్ని చెప్పునా? గుళ్ళో కొబ్బరికాయ కొట్ల, ఊరు బయటకు వచ్చి వేప చెట్టు కింద ముత్యాలమ్మని చెప్పి విగ్రహం పెట్టి కోడిని కోసారు, పందిని కోసారు. కోడిని కోస్తే వస్తున్నారు ముస్లిమ్స్ దండయాత్రకు వచ్చి, ఎవడరా కోడిని కోసింది వాడిని చంపేస్తాం వదిలేస్తాం అన్నారు. పందిని కోసారు. పందిని కోస్తే ముస్లిమ్స్ రారుగా, పందిని కోసే ఆచారం అక్కడ వచ్చింది వీళ్ళ దెబ్బకి. అంతకుముందు వారాహ అవతారం మన పందిని కోసేవాళ్ళు కాదు. ఈ తొగ్లక్ల పరిపాలన వచ్చిన తర్వాత, ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మన దేవాలయాల మీద దాడి చేస్తున్నారు, ఆ మొత్తంలో రాయి పెట్టుకో పందిని పోయింటా అన్నారు. వాళ్ళ దేవాలయానికి రారు, ఎదురుగా గ్రామ దేవతను పెట్టుకొని పందిని బలి ఇచ్చేవాళ్ళు. దాన్ని చండా ప్రయోగం అంటారు. ఏమీ తెలియకుండానే మన పూర్వీకులు చండా ప్రయోగం చేసి ముస్లింస్ని ఆఫ్ చేశారు. అమ్మా మరి ఏది కాపాడింది? నువ్వు ఇంట్లో కూర్చొని మాంసం తినొద్దు, బయటని ఎవరు దాడి చేయొద్దు, చేతులు కట్టుకున్న మన నీ ప్రవచనం కాపాడిందా? అప్పుడు మన పూర్వీకులు తెగింపు చేసేసిన బొల్లు కాపాడే మన ధర్మాన్ని. అమ్మా ఇప్పుడు కూడా కాశీ దగ్గర దేవాలయం అందరు కాక కొట్టుకుంటున్నాం, అవునా? అలాంటి రాజమండ్రిలో ఒక దేవాలయం మీద మసీదు కట్టారు, కట్టుకున్నారు. వాళ్ళ ఆధిపత్యం ఉంది, వాళ్ళు కట్టుకున్నారు. దాన్ని మనం ఏమంటానికి ఏం లేదు. ఇవన్నీ పక్కన పెడితే 4 నెలల క్రితం తమిళనాడులో ఒక దేవాలయాన్ని మసీదు కిందకి ఇచ్చారు. ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు? దేవాలయం పాడుపడిపోయిందని చెప్పి దాన్ని బాగు చేయించి మన తమిళనాడు ప్రభుత్వం మసీదు కిందకి ఇచ్చేసింది. ఏమ్మా మాటలు చెప్పడం వేరురా తల్లి, ఆచరణలోకి వెళ్ళిన తర్వాత అది వేరుగా ఉంటుంది. ఓకే, ఈ బలి అనే ప్రాసెస్ వచ్చిందే అక్కడ నాన్న. ఈ మధ్య లవ్ జిహాదుల గురించి కొత్తగా ఒక శ్లోకం వచ్చింది, గమనించిందా? హిందువులందరూ కూడా పంది మాంసం తినండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మన హిందూ ధర్మరక్షణ సమితి పెద్దలు 2-3 మీటింగుల్లో నేను స్వయంగా విన్నాను, మీకు వీడియోలో ఉంటాయి చూసుకోండి. పబ్లిక్ చెప్పినవి అవన్నీ. ఈ లవ్ జిహాద్ని తట్టుకోవాలంటే ఆడపిల్లలకి పంది మాంసం తినడం అలవాటు చేయండి అని చెబుతున్నారు. వీళ్ళు ఇప్పుడు అలవాటు చేసేది ఏంటి? మన పూర్వీకులు ఎప్పుడో చేశారు. దేవాలయాలు కాపాడుకోవడానికి పందులు కోసారు, పందులను బలిచ్చారు. ప్రతి దానికి బలమైన కారణం ఉందమ్మా. మాటలు వేరు, వాస్తవికతలోకి వెళ్దాం. ఓకేనా? కాషాయం బట్టలు పట్టుకుని ప్రతి ఒక్కడు సాధకుడు కాదు, స్వామీజీ కాదు. సాధన చేయాలి.
దాన్ని సాధనాపరమైన లోతుపాతులు తెలుసుకోవాలి, అనుష్ఠానంలో బలం పెంచుకోవాలి. అప్పుడే కదా వాడు స్వామీజీ అయ్యేది. నీ దగ్గరకు వస్తే 10 మంది సమస్యలు తీర్చగలిగేది. అదేవిధంగా ఒక మాట చెప్పేటప్పుడు కూడా దాని పూర్వాపర విశేషాలను పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఈ బలి అనే ప్రాసెస్ ఎందుకు వచ్చింది అన్ని పక్కన పెట్టు. అసలు పందులు ఎందుకు బలిస్తున్నారు దేవుళ్ళకి, దీన్ని చెప్పు అమ్మా. ఎందుకు బలిస్తున్నారు? ఈ ముస్లిం దండయాత్రలను తట్టుకోవడం కోసం చేశారు. చాలా దేవాలయాలు పాయడానికి వచ్చినప్పుడు పందులను కోసి రోడ్డుకి అడ్డంగా పడేసి మన వాళ్ళు దేవాలయాలను కాపాడుకున్నారు దండయాత్ర సమయంలో. ఇప్పుడు చెప్పు, బలి అవసరం ఉన్నదా లేదా? మీరు చెప్పండి. నేనేం చెప్పను. చెప్పురా బంగారం, ఇంత చెప్పాను, అడిగావు కదా. ఎవరు చెప్పిన విధానం వింటే అప్పుడు అది రైటే అనిపిస్తుంది. విధానం వాస్తవాన్ని ఆలోచించు. విధానాలు రైటు రాంగ్ మనకొద్దు, మనం విశ్లేషణ చేయొద్దు, మనం వాస్తవంగా మాట్లాడుకుందాం. మనం ఈ ఎత్తులో కూర్చోవాలంటే కుర్చీ అవసరం. అవును. ఇంతకంటే తక్కువ కూర్చోవాలంటే పీట అవసరం. ఏమీ లేకపోతే కింద కూర్చుంటాం. మనం ఈ హైట్లో కూర్చున్నాం అంటే మన కింద ఏదో వస్తువు ఉందనే కదా అర్థం. అంతే. ఏమీ లేకుండా మనం ఇంత హైట్లో ఎలా కూర్చున్నాం? అలాగే ఏమీ లేకుండా మన పూర్వీకులు ఒక విధానాన్ని ఎందుకు ప్రవేశపెడతారు? కరెక్ట్. అంత పిచ్చోళ్ళ పూర్వీకులు. వాళ్ళు వేల సంవత్సరాలు కట్టిన దేవాలయాలే వాటిని ఎట్ట దించాలి, రిపేర్ చేయడానికి కూడా చేత కావట్లేదు మన వాళ్ళు చాలా మందికి. అవునా? మన పూర్వీకులు పిచ్చివాళ్ళ. కనుక ఇప్పుడు నువ్వు మాంసాహారం ప్రస్తావన తెచ్చావు కనుకమ్మా నీకు ఇంత చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే వాస్తవంలోకి రండి. అసలు వాస్తవం మాంసాహార విధానం అనేది లేకపోతే మన శాస్త్రంలో బలిమంత్రం ఎందుకున్నది చెప్పు ఏమ్మా? జంతు బలి మంత్రం అని క్లియర్గా ఎందుకున్నది చెప్పు. కనుక కొంతమంది అలా చెప్పుకుంటూ బ్రతికిపోతుంటారు, వదిలేయటమే. మనం ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దాని పూర్వపరాలన్నీ తెలుసుకొనే అంతే మనం దాని నుంచి మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. అది తప్పు. మొదటిసారి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి విన్నాను. అది కూడా మా ఛానల్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి విషయాన్ని, అది మన సనాతన ధర్మం గురించే కావచ్చు, ఏదైనా గొప్ప విషయం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మన సనాతన ధర్మంలో తల్లి ప్రతి విషయం కూడా గొప్ప విషయమే. మన ఋషి సంప్రదాయం, మహర్షి సంప్రదాయం, మన సంప్రదాయాలు ప్రతిది కూడా చాలా గొప్పదే. మీకు విషయం తెలుసా? ఇతర దేశాల్లో ఆవు పిడకలని ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటున్నారు, కొబ్బరి చెప్పలను అమ్ముకుంటున్నారు, వేప పుల్లలను అమ్ముకుంటున్నారు, గంజిని అమ్ముకుంటున్నారు, బియ్యం అన్నం రాసినట్టు గంజిని అమ్ముకుంటున్నారు. మన వాళ్ళు అవన్నీ మోటి అని చెప్పి ఎవడో తీసుకొచ్చినని ఆ పిజ్జాలు బగ్గర్లు తిని క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు. ఇది గమనించాలి. ఇప్పుడు రేపు 5వ తారీఖున మన విజయవాడ దగ్గర హైందవ శంకారామం జరుగుతుంది. హైందవ శంకారామం ముఖ్య ఉద్దేశం ఏంటి? మన దేవాలయాలు మన హక్కు. ఇప్పుడు మన దేవాలయాలు మన హక్కు. లంకలో సీతమ్మ గారు కనుక రావణాసుడు చెరలో ఎలా అయితే ఉన్నదో అలా మన దేవాలయాలు రాజకీయ నాయకుల కబంధస్థాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఏటీఎం సెంటర్ లాగా మారిపోయాయి. మన ధర్మం, మనకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మన దేవాలయాలు ఉండగా మన పిల్లలు క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన కంట్రోల్లో ఉంటే తేలిగ్గా ఒక 100 నుంచి 1000 విద్యాలయాలు కట్టి మన పిల్లలకు మనం ఉచితంగా హై లెవెల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చు. తిరుమల కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏమ్మా ఇలా ఎన్ని దేవాలయాలు, కాణిపాకం కావచ్చు, మన అన్నీ కూడాను మనకి కామధేనులమ్మ మన దేవాలయాలు. మన భక్తులు పిచ్చోళ్ళు, ఎన్నిసార్లు చెప్పినా వినరు. హుండీల్లో కానుకలు వేయొద్దు నానా అని ఎన్నిసార్లు చెప్తామో వినరు. మన దేవాలయాలు మొత్తం వాళ్ళకి ఏటీఎం సెంటర్లు అయ్యాయి. మన దేవాలయాలు మనం నడుపుకోలేమా చెప్పండి? మన ఎన్ని దేవాలయాలు మనం పాడుపడిపోయి ఉన్నాయి ధూపదీప నైవేద్యాలు లేక. మన దేవాలయాలు సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళు వ్యక్తిగత కార్యక్రమాలకి, ఇతరత్ర మత ధార్మిక కార్యక్రమాలు వాడుకుంటున్నారు తప్ప మన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కనుక మన దేవాలయం మనకు కావాలి, మన దేవాలయం మన హక్కు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికోసం అందరూ కదిలి రండి. ఈ యొక్క హైందవ శంకారామ సభని విజయవంతం చేయండి. ఇది మన హక్కుగా భావించండి. ఇది మా స్వామీజీగా, ఒక సర్వజ్ఞపీఠ పీఠాధిపతిగా, ఒక యోగి నరేంద్రానంద స్వామీజీగా నేను మీకు ఇస్తున్నటువంటి పిలుపు. ఈ పిలుపుకి అందరూ స్పందించండి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, మనం 10 లక్షలకు మించి వెళ్ళి మన యొక్క శంకారామ సభను విజయవంతం చేసుకొని మన సనాతన ట్రస్టు బోర్డును మనం సాధించుకుందాం.